జైలుకెళ్లిన మొగుడిని బెయిల్ పైన తీసుకొచ్చి చంపేసింది ఒక పిల్లం. తమ్ముడితో కలిసి నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేశారు. ఇటు మార్కాపురం జిల్లా పెద్దరావీడు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గంజాయి కేసులో జైలుకెళ్లిన లాలు శ్రీనుని భార్య ఝాన్సీ, అలాగే భార్య ఝాన్సీతో పాటు తమ ఝాన్సీ సోదరుడు ఇద్దరు కలిసి హత్య చేశారు. ఇటు భార్య ఝాన్సీకి ఎఫ్ఐఆర్ ఉందన్న అనుమానంతో వేధింపులు కొనసాగిస్తున్నాడు. బయటకు వచ్చాక భార్యను చంపేస్తానంటూ ఇటు వార్నింగ్స్ ఇచ్చిన శ్రీనుకి ఆ తమ్ముడితో కలిసి ఝాన్సీ భర్తకు సుపారీ గ్యాంగ్తో స్కెచ్ వేసింది. బెయిల్పై తీసుకొచ్చి నడి రోడ్డు పైన ప్రాణం తీసేసిన అక్క తమ్ముడు అని చెప్పుకోవచ్చు. ఇటు ఇద్దరు అరెస్ట్తో మొత్తానికైతే ఇద్దరిని అరెస్ట్ చేశారు. సుపారీ గ్యాంగ్ మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఇటు భార్యకి వివాహేతర సంబంధం ఉన్న అనుమానంతోనే చేశాడా, లేకపోతే ఈ భార్య ఝాన్సీ తనని చంపేస్తానన్న నెపంతోనే ఈ శ్రీనుని ఝాన్సీతో పాటు తమ్ముడు ఇద్దరు కలిసి ఈ పనికి, ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? జరిగిన సంఘటన మీద పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. జరిగిన సంఘటన బట్టి వాళ్ళు వివాహేతర సంబంధం ఉండబట్టే ఇతను శ్రీనుని చంపేశారు అని చెప్పేసి పోలీసులు నిర్ధారణకు వచ్చిన సంఘటన కనిపిస్తుంది. కాకపోతే అక్కడ ప్రాథమికంగా కొన్ని విషయాలు అయితే మనకి లభించడం జరిగింది. వీరు శ్రీనుకి ఝాన్సీకి 17 సంవత్సరాల క్రితం వివాహం కావటం, వారికి 3 సంతానం కలగడం అంతా బాగానే ఉన్న క్రమంలో కూడా అడపాల లాలు శ్రీను చెడు వేషాలకు బానేశారు. ముఖ్యంగా గతంలో వాళ్ళ పేకాట శిబిరాలు నిర్వహిస్తూ అనేక దఫాలుగా కూడా పోలీసు రికార్డ్స్ లోకి ఎక్కిన చరిత్ర ఉంది. అదే కోణంలో కూడా కొంతకాలము అతను ఆగిపోయిన తర్వాత చెడు వ్యసనాలకి నుంచి బయటికి రాలేక గంజాయి వ్యాపారం చేస్తూ గంజాయికి బానిసైన క్రమంలో కూడా గంజాయి తీసుకొస్తూ అమ్ముతూ ఆ నేపథ్యంలో కూడా అనేక సార్లు పోలీసులు రికార్డ్స్ లో అతని పేరు నమోదైన క్రమంలో కుటుంబ పోషణ నిమిత్తము ఝాన్సీ గుంటూరులో కొంతకాలము ఉద్యోగం చేసిందని, ఆ ఉద్యోగం చేసే క్రమంలోనే గుంటూరుకు చెందినటువంటి సత్యనారాయణ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పడిందన్న మట్టికి సమాచారం ఉంది. కాకపోతే ఈ వివాహేతర సంబంధం భర్తకు తెలిసి వేధింపులు ఎక్కువ చేశాడా, అదే క్రమంలో చెడు వ్యసనాలకు బానిసాయి, ముఖ్యంగా గంజాయికి బానిసయ్యి అతను గంజాయి కేసులో జైల్లో ఉన్నప్పుడు అతను శ్రీను అతని స్నేహితులు ఇద్దరు గంజాయి కేసులో జైల్లో ఉన్నప్పుడు అతను స్నేహితుడికి అయితే బెయిల్ రావడం జరిగింది. ఇతనికి శ్రీనుకి బెయిల్ రాకపోయేసరికి అది కొద్దిగా కక్ష పెట్టుకొని భార్యని బావమర్ది అశోక్ని ఇద్దరిని కూడా అనేక పర్యాయాలు అతను చూడటానికి వచ్చినప్పుడు ములాఖాతులో బెదిరించిన సందర్భాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం ఉంది. అయితే ఈ బెదిరించిన నేపథ్యంలో ఎప్పటికైనా ఇతను అడపాల శ్రీను తోటి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పేసి మొదటి నుంచి కూడా భావిస్తున్నటువంటి భార్య ఝాన్సీ అతను తమ్ముడు అశోక్ తోడు కలిసి ఈ హత్య అదైతే చేసినట్టు కనిపిస్తుంది, ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ ప్లాన్ లో భాగంగానే ఎట్టకేలకు గుంటూరులో ఉన్న అతను స్నేహితుడు సత్యనారాయణ ఫ్రెండ్స్ తో సుమారు ఒక 6 మంది తోటి ఒక 2 లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్ కూడా ఇచ్చి 2 లక్షల రూపాయలకి బేరం కుదుర్చుకొని ఇతన్ని ఎలాగైనా తుదిముట్టించాలనే ఉద్దేశంతో కూడా స్కెచ్ చేసిన క్రమంలో కూడా ఇతనికి ఎట్టకేలకు బెయిల్ కావాలని వీళ్ళు తీసుకొని బెయిల్ నుంచి ఒంగోలు నుంచి వాళ్ళ సొంతూరు దోర్నాలకు తీసుకెళ్లే క్రమంలో కూడా 3 పర్యాయాలు హత్య చేద్దామని ప్రయత్నించినట్టు కూడా ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైనట్టు కూడా తెలుసు. ఎందుకంటే కొద్దిగా రద్దీ తక్కువ ఉండే ప్రాంతంలో చేంకుర్తి, అదేవిధంగా పొదిలి వద్ద కొద్దిగా మరుగు ప్రాంతము, అదేవిధంగా కొనకల మెట్ల వద్ద కూడా కొద్దిగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ కుదరకపోయేసరికి ఇక సుమారు బుధవారం రాత్రి సమయం 9:30-10 గంటల సమయంలో పెదారవీడు దగ్గర అంటే గుడి వద్ద, అంకమ్మ గుడి వద్ద కూడా ఈ హత్యకి రచించారు. అతను యూరిన్ పోసుకోవడానికి అని చెప్పేసి ఆపిన క్రమంలో కూడా వెనకే అంటే ఒంగోలు నుంచి కూడా ఈ సుపారీ గ్యాంగ్ ఫాలో అవుతూ వస్తున్నారు. ఇవి ఆల్రెడీ కత్తులు కారపొడి అని పెట్టుకొని అతను యూరినల్ కని దిగిన సమయంలో అతని మీద కారపొడి చల్లి అతని మీద కత్తులతో విచక్షణ రహితంగా అతన్ని తొదముట్టించినట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఈ హత్య ఎప్పటికైనా పోలీసులు ఛేదిస్తారు. దీని ఒక ప్లాన్ ప్రకారంగానే తిరిగి తప్పించుకోవాలనే ఉద్దేశంతో కూడా ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉన్నారో వాళ్ళు ముందుగా భార్య అతని తమ్ముడు అశోక్ ఇద్దరు లొంగిపోండి, ఈ లొంగిపోయిన తర్వాత మేము వాళ్ళని బయటికి తీసుకొస్తామని ఒక ఒప్పందం కూడా జరిగినట్టు కూడా కొద్దిగా సమాచారం తెలుస్తుంది. అదే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే
ఆ జరిగిన సంఘటన ఇది పూర్తిగా అతను చెడు వ్యసనాలకు బానిసయ్యి భార్యని ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఒక సమాచారం తెలుస్తుంది. భార్య చెడు అక్రమ సంబంధాలతో కొనసాగిస్తుంది కాబట్టి భర్త అనుమానం పెంచుకొని చెడు వ్యసనాలకు బానిసయ్యి ఆమె మీద కక్షగా పూర్తిగా ఆమెను చిత్రహింసలో పెడుతున్నాడు కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ జరిగిన సంఘటనలో అడపాల లాలు శ్రీను హత్య గావించబడటం, ఆ హత్యకి బావమరిది అశోక్ భార్య ఝాన్సీ ఇరువురు ప్లాన్ రచించినట్టు కూడా తెలుస్తుంది. ఆ ప్లాన్ లో భాగంగానే 6-6 సుపారీ గ్యాంగ్ మాట్లాడుకొని అతనైతే ఎట్టకేలకు తుదముడిచినట్టు కనిపిస్తుంది. కానీ దీనిపై ఇంకా ఆ సుపారీ గ్యాంగ్ ఎవరుతున్నారో 6 సభ్యులు వీళ్ళు పోలీసులు చెప్తున్న ప్రకారం 4 ఉన్నారు. వాళ్ళ స్నేహితులు సత్యనారాయణ తోడు కలిపి ఈ 4 పరారిలో ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలోనే పట్టుకొని పూర్తిగా ఈ కేసులు అయితే ఛేదిస్తామని చెప్పేసి మార్కాపురం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి. అయితే జరిగిన సంఘటనల మీద అసలుకి ఏం జరుగుతుందో, అసలు క్రైమ్ రేట్ ఏ విధంగా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇతను శ్రీనివాస్ ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను గతంలో అనేక చెడు వ్యసనాలకి అంటే ప్యాకెట్ శిబిరాలు నిర్వహించారు. పోలీసులు అతని మీద అనేక పర్యాయాలు కేసులు నమోదు చేయడం, అతను కోర్టుకు హాజరుపరచుకోవడం జరిగింది. అదే క్రమంలో గంజాయి సేవించడం, గంజాయి తాగటంతో పాటు కేజీ 2 కేజీలు అలా తీసుకుని వచ్చి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ విక్రయించడం, ఈ కోణంలో కూడా పోలీసులు అనేక పర్యాలు జరుగుతాయి. కాకపోతే మరొక కోణంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఇది కేవలం భార్యని తమ్ముడిని మెయిన్ ఫ్రేమ్ లో పెట్టేసి ఇది వెనక గంజాయి బ్యాచ్ ఏమన్నా ఇతను హత్యకి కుట్ర పడినారా అని చెప్పేసి ఒక అనుమానం కూడా వ్యక్తం అయిన పరిస్థితి. ఎందుకంటే ఇతను గంజాయి తీసుకొచ్చే అమ్మే క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొంత గందరగోళం వాతావరణం ఉంది. కొంతమంది తోటి గొడవలు ఉన్నాయి. వాళ్ళు కూడా అంతకు ముందు ఇతనికి వామ్ చేశారు అన్న క్రమంలో కూడా కొంత విచారణ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇది హత్య ఎవరు రచించారు, అసలు ఈ హత్యకు గల కారణాలు ఎవరు, వెనక ఎవరున్నారు అనేది కూడా పూర్తిగా పోలీసుల విచారణ బయటకి పడుతుంది. కాకపోతే ఇతను హత్య జరిగిన తీరు కానీ పోలీసులకి ప్రాథమికంగా లభించిన ఆధారాలను బట్టి బావమరిది అశోక్ అతని భార్య ఝాన్సీ ప్రధాన నిందితులుగా ఇది కేవలం అతను గంజాయి మత్తులో గంజాయి సేవించి వచ్చేసి ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నాడు, కుటుంబాన్ని పడుచుకోవట్లేదు అనుమానంతో, అంటే భార్య అక్రమ సంబంధంతో అనుమానంతో కూడా అతను అనేక పర్యాయాలు ఆమెపై దాడి చేశారనే ఆ కోణంలో కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇతను ఉంటే కష్టం అని చెప్పేసి కూడా, ఎందుకంటే అతను జైల్లో ఉన్నప్పుడు బెయిల్ విషయంలో కూడా నాకు బెయిల్ తీసుకురాలేదు, ఆ తోటివాడు బెయిల్ మీద వెళ్ళిపోయాడు, నాకు బెయిల్ రాలేదు కాబట్టి దాన్ని తీసుకురాకపోవడానికి ప్రధాన కారణం మీరే, నేను బయటకు వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి అతను బెదిరించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. కాకపోతే ఇది భార్యాభర్త, భార్య అతని తమ్ముడు అశోక్ చేశారా, లేకపోతే సత్యనారాయణతో కలిసి వాళ్ళు స్నేహితులు చేశారు, లేకపోతే వీళ్ళని ఫ్రేమ్ మీద పెట్టేసి వెనక గంజాయి అబ్బుగా ఉన్న ప్రాంతం నుంచి అంటే గంజాయి కేజీలు తీసుకొస్తూ అమ్ముతూ ఉంటాడు, ఆ అమ్మి ఇచ్చిన డబ్బులు చెల్లించే క్రమంలో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా వచ్చాయా ఇదే కోణంలోటికైతే పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. ఏదైనప్పటికీ ఈ కేసుకు సంబంధించి అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా వివరాలు తెలియజేస్తాము అని చెప్పేసి మార్కాపురం డిఎస్పీ చెప్తున్న పరిస్థితి మార్కాపురం నుంచి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే అనుమానం పెనుభూతం, అనుమానంకి మందు లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. మొత్తానికైతే తన భార్యకి వివాహేతర సంబంధం ఉంది, ఝాన్సీకి వివాహేతర సంబంధం ఉంది అని శ్రీను అనుకున్నాడు. శ్రీను ఇటు గంజాయికి సంబంధించిన ఒక కేసులో జైల్లో ఉన్న సమయంలో తనతో పాటు ఆ కేసులో ఉన్న ఒక సన్నిహితుడికి బెయిల్ రావడం, తనకు రాకపోవడం, తన భార్య అలాగే తన బామర్ది అశోక్ వీళ్ళు కావాలని ఇలా చేస్తున్నారంటూ పలుమార్లు వాళ్ళని హెచ్చరించాడు. వాళ్ళని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చంపేస్తానంటూ బెదిరించడం ఇవన్నీ జరగడంతో మొత్తానికైతే ఇటు ఝాన్సీ అలాగే అశోక్, ఝాన్సీ తమ్ముడు అశోక్ వీళ్ళిద్దరూ కలిసి అలాగే ఒక సుపారీ గ్యాంగ్ సత్యనారాయణ అండ్ కో, ఈ సుపారీ గ్యాంగ్తో కలిసి మొత్తానికైతే శ్రీనుని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.